పోతుందా? ఈ ప్రశ్న నీకెప్పుడైనా వచ్చిందా? పాజిటివ్‌గా ఆలోచిస్తే జీవితం మారుతుందని చాలామంది అంటారు. కానీ నిజంగా అలా జరుగుతుందా? లేక మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామా? ఈ కథ చివరికి నీకే సమాధానం చెప్తుంది. చిన్న ఊరు, సాధారణ కుటుంబం. రవి అనే యువకుడు. డిగ్రీ అయిపోయింది. ఉద్యోగం లేదు. రోజూ ఒకే జీవితం. న్యూస్ పేపర్, ఫోన్లో జాబ్ నోటిఫికేషన్స్, మళ్ళీ నిరాశ. నాకెందుకు ఏదీ కలిసి రావడం లేదు అని ఆలోచన రోజు వెంటాడేది. అమ్మ అడిగితే ఏమైనా అప్లై చేశావా? ట్రై చేస్తున్నాను అమ్మా అని చెప్పేవాడు. కానీ భయం అతన్ని ఆపేసింది. అదే ఊరిలో అర్జున్ సమస్యలు అతనికి ఉన్నాయి. కానీ అతని మాట ఒకటే, నాకు టైం పడుతుంది, కానీ చేస్తాను. రవి అడిగాడు, నీకు అంత నమ్మకం ఎలా వచ్చింది? అర్జున్ చెప్పాడు, భయం ఉంది, అయినా అడుగు వేస్తాను. ఒకరోజు పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. అవకాశం అందరి ముందుంది. రవి ఫారం పట్టుకొని ఆగిపోయాడు. ఆలోచనలు మొదలయ్యాయి. నన్నెవడు తీసుకుంటాడు ఫెయిల్ అయితే? అర్జున్ మాత్రం లైన్లో నిలబడ్డాడు, భయంతోనే, కానీ ధైర్యంగా. ఆ రోజు రవి ఇంటికి తిరిగొచ్చాడు, మనసంతా బాధ. ఆ రాత్రి ఒక ప్రశ్న, నేను నిజంగా బలంగా అనుకుంటున్నానా లేక మాటలకే పరిమితమా? మరుసటి రోజు నిర్ణయం చిన్నది కానీ గట్టిది. రోజు 2 గంటలు నేర్చుకోవడం, రోజుకు 2 అప్లికేషన్లు. మొదట ఫలితం లేదు, తర్వాత రిజెక్షన్స్. కానీ ఈసారి రవి వదలలేదు. ఒక ఇంటర్వ్యూ క్లియర్, ఫైనల్ రౌండ్లో రిజెక్ట్. అమ్మ కళ్ళల్లో బాధ, రవి మనసులో కోపం. అదే సమయంలో అర్జున్కి జాబ్ వచ్చింది. అప్పుడు రవికి అర్థమైంది, ఫెయిల్యూర్ అంతం కాదు, మళ్ళీ ప్రయత్నించి